హై వెల్కమ్ టు మై ఛానల్. మా అక్క చికెన్ బిర్యానీ చేస్తుంది కదా. ముందు చికెన్ని బాగా కడుక్కుంది. తర్వాత ఒక నిమ్మకాయ పిండుతుంది అనమాట. దాంట్లో మా అక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటుందంట. అల్లము, వెల్లుల్లి, పసుపు, నూనె ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే మంచిగా ఉంటుందంట. కలర్ మారదు, వాసన కూడా మంచిగా వస్తుందంట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్కు బాగా కలుపుతుంది. నాకు గుర్తున్నప్పటి నుంచి నేను మా అక్క గొడవ పడలేదు. నేను చేయగలిగే పనులు మాత్రమే నాకు చెప్పేది మా అక్క. నేను మా అక్క ఇంట్లో పనులు షేర్ చేసుకునే వాళ్ళము. టీవీ కాడ కూడా కొట్టుకునే అవసరం రాలేదు. ఎందుకంటే నేను మా అక్క ఒకే సీరియల్స్ చూస్తాము. అందుకే అనమాట మాకు గొడవలు అనేటివే లేవు. మంచిగా ఉండేవాళ్ళము చిన్నప్పటి నుంచి. మా నాన్న నాకు మా అక్కకి డ్రెస్సులు కూడా సేమ్ తెస్తాడనమాట. డిజైన్ ఒకటే, కలర్స్ వేరుగా ఉండేవి అంతే. మా అక్కని అడిగేదాన్ని నాకు ఈ డ్రెస్ కావాలంటే మా అక్క ఇచ్చేదనమాట. సరే వేసుకో అనేసి. ఒక గిన్నెలో పెరుగు తీసుకొని పసుపు, కారము, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ వేసి పెరుగులో బాగా కలుపుకొని దాని తర్వాత చికెన్కి కలపాలంట. అట్లయితే ముక్కలకి బాగా పడుతుందంట. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మా అక్కకి డిగ్రీ చదువుతున్నప్పుడే పెళ్ళైపోయింది. అప్పుడు మా అక్కకి మా బావ సెల్ కొనిపించాడనమాట. మా అక్క సెల్లునే నేను యూజ్ చేసేదాన్ని హాస్టల్లో ఉన్నప్పుడు. ఇంకా మా అక్క చదువు అయిపోయి కాలేజ్ నుంచి వెళ్ళిపోతుంది. మా అక్కకు తెలుసు హాస్టల్లో ఉంటే సెల్ అవసరం అనేసి మా బావకు చెప్పి నాకు ఒక సెల్ కొనిపించింది అనమాట. అది సగం బటన్ సెల్, సగం టచ్ సెల్ అనమాట. నేను డిగ్రీ అయిపోయేదాకా అదే యూజ్ చేశాను. ఇంకా డిగ్రీ అయిపోయింది, పీజీకి వచ్చాను అనమాట. ఇంకా నాకు సెల్ అవసరం అని మా తమ్ముడికి చెప్పాను. నాకు సెల్ కావాలా, మా ఫ్రెండ్స్ దగ్గర అందరికీ ఉన్నాయనేసి. నేను మా నాన్నలకు కూడా చెప్పలేదు, మా తమ్ముడికి మాత్రమే చెప్పాను. మా తమ్ముడు ఇంకా మా నాన్నలు ఇచ్చిన డబ్బు మొత్తం సేవ్ చేసుకొని నాకు ఒక టచ్ సెల్ కొనిపించాడు. మా నాన్నలకైతే ఎందుకు ఇప్పుడు ఆయనకి సెల్లు ఎందుకు అవసరం అన్నాడు. కానీ మా నాన్నకి మా తమ్ముడు చెప్పాను, నాన్న హాస్టల్లో ఉన్నప్పుడు కాలేజ్ చదివేటప్పుడు సెల్లు ఖచ్చితంగా కావాలనేసి చెప్పాడనమాట. నేను ఆ 2 సెల్లులని ఇప్పటికి దాచిపెట్టుకున్నాను. మనకు ఎన్ని సెల్లులు వచ్చినా సరే ఫస్ట్ వాడినటివైతే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి కదా. ఎప్పుడైనా ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు కదా. నాకు ఇప్పటికి ఆ 2 సెల్లులు అంటే అంత ఇష్టం అనమాట. అలానే దాచిపెట్టాను. మా అక్క పెరుగులో వేసిన మసాలాలన్నీ చికెన్ ముక్కలకు పట్టించేసి అవన్నీ ఒక గంట పాటు పక్కన పెట్టింది. తర్వాత ఇంకా బిర్యానీ చేయడం స్టార్ట్ చేసిందనమాట. ముందుగా చికెన్ కర్రీని చేస్తుంది, బిర్యానీకి ఒక పక్క పెట్టింది. ఇంకొక పొయ్యి మీద బిర్యానీ రైస్ ఉడికించడానికి పెట్టింది. దాంట్లో నీళ్లు వేసి బిర్యానీ దినుసులు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి ఉడికిస్తుంది అనమాట. అంతలోపల చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. 2 పెట్టింది, ఇంకా ఒకేసారి అయితే అయిపోతుంది అనేసి. మా అక్క బిర్యానీలో ఫుడ్ కలర్ యూజ్ చేయదంట. 3 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని దాన్ని వేడి చేసింది. వేడి చేసి పసుపు వేసి బాగా కలిపిందనమాట. కలిపితే అది ఫుడ్ కలర్ లాగా వచ్చింది. ఇది మనము ఫుడ్ కలర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అంట. ఇంట్లో బిర్యానీ చేసుకునే వాళ్ళకి ఈ చిట్కా అయితే పనిచేస్తుంది. ట్రై చేయండి. ఈ బిర్యానీ చేయడం స్టార్ట్ చేసిన నుంచి మా పిల్లలు కిచెన్లోకి, టీవీ రూమ్లోకి ఎన్నిసార్లు తిరిగింటారో, అయిందా బిర్యానీ, అయిందా బిర్యానీ అనేసి. మనం త్వరగా స్టార్ట్ చేస్తాము, పిల్లలు కావాలని ఆకలి అనేసి అడుగుతారనేసి. ఎంత త్వరగా స్టార్ట్ చేసినా సరే వాళ్ళు ఆ బిర్యానీ అయ్యేదాకా కూడా ఉండలేరు. టైం చూస్తేనేమో 11 అయింది. వీళ్ళకి అప్పుడే ఆకలి వేస్తుందంట. ఏం అంటే బిర్యానీ కదా ఆకలి వేస్తుంది అనేసి అంటున్నారు. ఇంట్లో ఇలా ఏమన్నా స్పెషల్ చేసుకున్నప్పుడు ఇలానే ఉంటారు పిల్లలు. రోజు అన్నం వండి కూర చేస్తే మాత్రం మనం బతిమలాడినా కూడా అన్నం తినరు. మా ఇంట్లో పిల్లలు ఇలా ఉంటారా, మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే ఉంటారో కామెంట్ చేయండి. దానికోసం మనం పెట్టిన నీళ్ళు అయితే బాగా కాగిపోయాయి. ఇంకా బియ్యము మేమైతే బిర్యానీ రైస్ 1 అవర్ ముందు నానబెట్టింది మా అక్క. ఇంకా అవన్నీ బాగా నానిపోయాయి. ఇంకా కాగిన నీళ్ళల్లో బిర్యానీ బియ్యం అయితే వేస్తుందనమాట. బిర్యానీకి ఇన్ని నీళ్ళే పోసుకోవాలని ఏం లేదు, ఎక్కువైనా వేసుకోవచ్చు. ఎందుకంటే అన్నము 70% మాత్రమే కుక్ చేస్తాం కాబట్టి ఇంతే వేసరని ఏం అవసరం లేదు. మా అక్క చెప్పింది బిర్యానీ చేసుకోవడం చాలా ఈజీ. కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించి మనం బిర్యానీని అయితే బాగా చేసుకోవచ్చు. చికెన్ని మనము 80% దాకా కుక్ చేసుకోవాలి. అది కుక్ అవుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఎప్పుడెప్పుడు తిందామా బిర్యానీ అనిపిస్తుంది. బిర్యానీ రైస్ కూడా 70% దాకా కుక్ అయిపోయింది. ఇంకా మా అక్క చికెన్ కర్రీ ప్రిపేర్ చేసింది కదా, అది పక్కన పెట్టేసి ఇంకా బిర్యానీకి దమ్ పెడుతుంది అనమాట. ఆయిల్ వేసేసింది, చికెన్ ముక్కలు వేసేసింది. ఇంకొక లేయర్ కింద బిర్యానీ రైస్ వేస్తుంది అనమాట. మనము బిర్యానీని రెస్టారెంట్ స్టైల్లో లాగా కొన్ని చిన్న చిన్న చిట్కాలతో ఇంట్లోనే చేసుకోవచ్చంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆనియన్స్ని బాగా పతలాగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ రావాలంట, మాడకూడదంట ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. తర్వాత పుదీనా, కొత్తిమీర, మనం వాడే మసాలాలు ఇవన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయితే బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లోగా వస్తుందంట.
నేను అనుకునేదాన్ని ఆనియన్స్తో బిర్యానీ టేస్ట్ రావడం ఏంటని. తర్వాత నాకు మా అక్క చెప్పింది, ఈ ఆనియన్స్తోనే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదంటే ఆనియన్స్. అవి బాగా రెడ్గా వేగాలి, మాడకూడదు. ఇది మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే బిర్యానీ మంచిగా వస్తుందని చెప్పింది. అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు ఫ్రెష్గా ఉండాలి. ఎప్పుడు అప్పుడు ఫ్రెష్గా ఉంటే బిర్యానీకి మంచిగా కుదురుతుందంట. మసాలాలన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకొని చికెన్ కడిగి దానికి మసాలాలన్నీ పట్టించి పెట్టి అన్నీ ముందుగా పెట్టేసుకుంటే బిర్యానీ త్వరగా చేసుకోవచ్చంట, ఈజీగా అయిపోతుంది. నేను మా అక్క మాట్లాడుకుంటా పని చేస్తున్నాం అనమాట. చిన్నప్పుడు విషయాలు, మా ఫ్రెండ్స్ గురించి, మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటా త్వరగా వంట చేయడం స్టార్ట్ చేసాము. మాట్లాడుతూ పని చేసుకుంటే ఎంత పని అయినా సరే అసలు అలసటగా అనిపించదు కదా, త్వరగా అయిపోతుంది. పని చేసినట్టే అనిపించదు, మనిషికి మనిషి తోడు అన్నట్టు అనమాట. ఫస్ట్ ఒక లేయర్ చికెను, తర్వాత బిర్యానీ రైసు, తర్వాత మరి కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ ఇవన్నీ వేసేసింది. మరి తర్వాత రైస్ వేసేస్తుంది. అలా ఒక లేయర్ చికెను, ఒక లేయర్ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ అలా వేసుకుంటూ చేసుకోవాలి. మా ఇంట్లో మేము ఎప్పుడు ఇలా చికెన్ బిర్యానీ చేసుకోము. చికెన్ కర్రీ సపరేటు, బిర్యానీ సపరేట్ చేసుకుంటాము. మా అక్క అదే అడుగుతుంది, నువ్వు ఇంట్లో బిర్యానీ చేయవా అంటే, లేదు మేము చికెన్ కర్రీ సపరేటు, బిర్యానీ సపరేట్ చేసుకుంటాము. ఇలా చెయ్యమన్నమాట. మేము ఎప్పుడు ఇలా తినాలనుకున్నా బయట నుంచి తెప్పించుకుంటాము అని చెప్తే మా అక్క అప్పటి నుంచి ఇలా చేసుకో, చాలా ఈజీ, బయట ఫుడ్ తినకు అని చెప్తుంది మా అక్క. మా అక్క ఇంట్లో బిర్యానీ చేయడం స్టార్ట్ చేసిన నుంచి అసలు బయట ఫుడ్ రెస్టారెంట్లో తినడం అన్నీ మానేశారంట. మా అక్క ఇంట్లో ఇంత మంచిగా చేస్తుంది, ఇంకా బయట తినాల్సిన అవసరం ఏముందిలే మీకు అని నేను చెప్తున్నాను. బిర్యానీ అయితే చాలా మంచిగా వచ్చింది. మనం ఫస్ట్ నెయ్యిలో పసుపు వేసి కలిపాం కదా, అది కూడా మధ్యలో అలా ఒక్కోసారి వేసుకోవాలి లేయర్ల లాగా. నాకు నానబెట్టిన బిర్యానీ రైస్ అంటే చాలా ఇష్టం. దాన్ని చూస్తే మాత్రం తినకుండా అస్సలు ఉండలేను. మీలో ఎంతమందికి నానబెట్టిన బిర్యానీ రైస్ తినడం ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, తింటుంటే తినబుద్ధి అయితేనే ఉంటుంది. అవి నేను చూస్తే సగం బిర్యానీ రైస్ నేనే తినేస్తానేమో, ఇంకా బిర్యానీ వండటానికి కూడా ఉండదు, అంత ఇష్టం అన్నమాట. నేను నానబెట్టిన బిర్యానీ రైస్ తింటుంటే మా అక్క అంటుంది, నువ్వు ఇంకా బియ్యం తినే అలవాటు నీకు పోలేదా, ఇంకా బియ్యం తింటున్నావా అనేసి అడుగుతుంది. నాకు పోలేదు, నేను బియ్యం కడిగినప్పుడల్లా కొన్ని ఇట్లా నానబెట్టిన బియ్యం తింటానని చెప్తున్నాను. బిర్యానీ 70% వరకు అయిపోయింది. బిర్యానీది మొత్తం వేసిన తర్వాత దాంట్లో కొన్ని బిర్యానీ మనం ఉడికించినప్పుడు వాటర్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఏమన్నా కొంచెం ఉడకకపోతే అవి వేస్తే ఉడుకుతుందంట. లాస్ట్గా ఇంకా ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసి బిర్యానీ మసాలా వేసేసి టిష్యూ పేపర్ పెట్టింది. తర్వాత ఇంకొక పొయ్యి మీద పెన్నం పెట్టి మనం బిర్యానీ దమ్ పెట్టాం కదా, అది ఆ సర్వెంట్ తీసుకొచ్చి పెన్నం మీద పెట్టి కుక్ చేయాలి. 20 minutes కుక్ చేస్తే బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా అయిపోతుందంట. ఫస్ట్ టైం నేను మా అక్క చేసిన బిర్యానీని తినడము. చాలా రోజుల తర్వాత ఊరికొచ్చాం కదా, అందుకే ఫస్ట్ టైం అంటున్నాను. ఇంతకు ముందుకైతే వంటలు తినేదానిలేండి, బిర్యానీ అయితే నేను ఫస్ట్ టైం తింటున్నా మా అక్క చేసిన బిర్యానీ.